హరహే ఓం. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ, శ్రావణ శుద్ధ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ. ఇది మా దేశం ఇతిహాసం నుంచి నడిచి వచ్చింది. దీనికి రెండు పౌరాణిక కథలు కూడా ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలను వధ చేస్తాడు. ఆయన 100 తప్పులను మన్నిస్తాడు. దానికంటే ఎక్కువైనప్పుడు ఆయన మీద చక్రం ఇడుస్తాడు. శిశుపాలను రుండఛేదనం అయిపోతుంది. ఆ చక్రము తిరిగి వచ్చేటప్పుడు కొద్దిగా వేలికి తగిలి రక్తం వస్తుంది, సుదర్శన చక్రం. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది ఒక క్షణం కూడా ఆలోచించగా తన పితాంబరమైనంత చీరను చింపి ఆ కృష్ణునికి కట్టుతుంది. అప్పుడు కృష్ణుడు వరమిస్తాడు, అమ్మా చెల్లి, నీవు ఈరోజు కొద్దిగా నాకు రక్తం తగిలితే అంత గాబరితో చీర, పితాంబరం మంచి చీరను చింపి నాకు కట్టినావు, ఈ రుణం నేను పెట్టుకోనమ్మా, నీకు నేను సహాయపడతా, జీవితాంతం నీ జతకుంటా అమ్మా అని ఆశీర్వదిస్తాడు. ఆమె వస్త్రాపరణం జరుగుతుంది. కౌరవులు, వాడు దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కర్ణ, వీళ్ళంతా ఘోర అపమానం చేస్తారు. తొడ మీద వచ్చి కూర్చోమంటాడు, వేశ్య అంటాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు చీరెగుతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో 5 మంది అతిరథి మహారథులు భర్తలు నెత్తి కిందికి ఎచ్చుకుని కూర్చుంటారు. భీష్మాచార్య, ద్రోణాచార్య, పెద్ద పెద్ద వేదాంతం చెప్పిన మేధావులు మాట్లాడరు. అలాంటి సమయంలో అన్నా అని పిలిస్తే, కృష్ణ అని పిలిస్తే ఆయన వచ్చి ఆ చీర ఏడుస్తాడు. ఆయనకి దుశ్శాసనం బేవుషెచ్చి పడిపోతాడు, కానీ ఆ చీర ఎగ్గేది చేత కాదు. అది ఒక అన్నగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కృష్ణ రక్షణగా ఉన్నాడు. అదే రక్షాబంధన్. ఆ రక్ష కొరకే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రారంభమైంది ఆ రక్ష. వాళ్ళకి మేము రక్షగా ఉండాలి, మేము వాళ్ళని కాపాడాలి. ఆర్ఎస్ఎస్లో హిందూకి ఒకటొకటి కట్టుకుని మేమంతా ఒకటే అనే భావన పెంచాలి అని కూడా 5 పండుగల్లో, ఆర్ఎస్ఎస్ చేసే పండుగల్లో రక్షాబంధనం పండుగ కూడా ఒకటి. అందరూ ఆత్మీయంగా కట్టి మేమంతా అన్నదమ్ములం, మీకు మేము, మాకు మీరు రక్షగా ఉండాలి అనే ఒక శపథం తీసుకుంటారు. ఇది రక్షాబంధనం. అది ఒక చిన్న దారం కాదు, దాని వెనుక ఉన్న భావాలు, దాని వెనుక ఉన్న అర్థము, దాని వెనుక ఉన్న విషయాల మనోభావనం మేము అర్థం చేసుకోవాలి. అదే ప్రకారం ఇంకొక కథ కూడా వస్తుంది, పౌరాణిక కథ. ప్రహ్లాదుని మనమడు బలి చక్రవర్తి. ఆ బలి పెద్ద బలశాలి, శివుని నుంచి వరం పొందినాడు. 3 లోకాల మీద ఆధిపత్యం బలిది. అప్పుడు ఎవరు ఏం చేయడానికి సాధ్యం కాదు. అప్పుడు మహావిష్ణువు దగ్గర పోయి ఆ బలిని సంహరించాలి. మొత్తం 3 లోకాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు శివభక్తుడు. మేము ఎలాగ ఆయన సంపే సాధ్యం కావటం లేదు అని దేవతలంతా అడిగితే మహావిష్ణువు పోతాడు. ఒక ఒటు రూపంగా పోతాడు, వామన అవతారంగా పోతాడు. బలి దానశూరు వీర, ఏం అడుగుతావు అడుగు అంటే, నాకు 3 పాదాలు పెట్టేంత స్థలం ఈ బలి రాజా అంటాడు. సరే తథాస్తు, తీసుకో, ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకొని పాదాలు అంటాడు. ఒక పాదం పెడితే మొత్తం బ్రహ్మాండం అయిపోతుంది, పృథ్వీ అంతా. ఇంకో పాదం పెడితే ఆకాశం అంతా అయిపోతుంది. ఇంకొక పాదం ఉంది, ఎక్కడ పెట్టాలి? బలి గాబరైపోతాడు, ఇది ఏదో ఉంది అని. నెత్తి వంపుతాడు, నా నెత్తి మీద పెట్టండి అని. అప్పుడు ఆయన పాతాళంకు తొక్కేస్తాడు. అప్పుడు ఆ బలికి విష్ణు చెప్తాడు, నీకేం కావాలి కోరుకో, ఏమైనా కావాలంటే వరం కోరుకో, నీ దానంకి మెచ్చాను నేను. అప్పుడు ఆయన చెప్తాడు, నీవు నాకు కాపలుగా ఉండాలి, నా పాతాళ లోకం నన్ను పంపించినావు, ఇక్కడ పాతాళ లోకం నేను అధిపతిగా ఉన్నా, ఇక్కడే ఉండిపోవాలి నువ్వు, ఇంకా ఏమననికి రాదు. తథాస్తు అంటాడు మహావిష్ణు, అక్కడే ఉండిపోతాడు. ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాలేదని మహాలక్ష్మి గాబరిగా అన్న అయిన శివుని దగ్గరకు పోతుంది. శివుడు అన్న కావాలి లక్ష్మికి, అన్న ఈ పరిస్థితి వచ్చింది, నా భర్త అక్కడ బలి దగ్గర ఇరుక్కోపడ్డాడు, ఏం చేయాలి అంటే మహాశివుడు చెప్తాడు, అమ్మా వాడు నా భక్తుడు, నీ భర్త వరం ఇచ్చిండు ఆయనకి, అందుకొరకు ఒక పని చేయి, నువ్వు మత్స్య రూపంగా, కన్యా రూపంగా పోయి నాగకన్యా రూపంగా పాతాళం పో, వాసుకిని తీసుకొని పో, నీకు సహాయం చేస్తాడు. అక్కడ పోయి ఒక మామూలు నాగకన్యగా పోయి బలికి ఒక దారం కట్టు, నువ్వు రక్ష అని కట్టు. ఇదే రోజు పున్నమ రోజు కట్టితే ఆయన వరం అడుగుతాడు. అప్పుడు నీ భర్తని వాపసు ఇయ్యమని చెప్పు. అప్పుడు కట్టేస్తాడు. ఆమె పోయి నాగకన్య రూపంగా పోయి కడుతుంది. అప్పుడు ఏం కావాలో వర అడుగు అంటే ఆమె చెప్తుంది, నేను లక్ష్మి, నా భర్త మహావిష్ణువు నీ దగ్గర ఉన్నాడు, ఇడిచిపెట్టు, తీసుకొని పోతా. తథాస్తు అంటాడు. అప్పటి నుంచి మళ్ళీ మహావిష్ణువు వైకుంఠంకి వస్తాడని. ఇవన్నీ పురాణ కథలు, ఒక్కొక్క రకంగా చెప్తారు, వేరే విషయం అది. అయితే మేము ఈ కాలంలో దాన్ని తీసుకుని ఏం చేయాలి? ఎప్పుడు ఆయన బలికి ఆయన కట్టిండో, కృష్ణకి ఆయన కట్టిండే, మాకేం సంబంధమయ్యా అంటే అలాగా కాకుండా మేము కూడా, మాకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, మాకు అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, జీవితాంతం వాళ్ళ రక్షణగా ఉండాలి. మేము ఒకటే తల్లి కడుపులో పుట్టి, ఒక దగ్గరే పెరిగి, ఒక తల్లి కడుపు పాలు తాగి 10-20 సంవత్సరాల దగ్గర ఒక ఇంట్లో ఉన్న ఆమె వాళ్ళ పెండ్లి చేసి ఇంటికి ఇస్తే వాళ్ళు ఇంకొకరి ఇంటికి ఆమె వెళ్ళిపోతుంది.
అప్పుడు ఆమె ఎప్పటికిప్పుడు జ్ఞాపకం చేస్తుంటుంది, నా ఇల్లు, ఇక్కడే పెరిగిన నా తల్లి, మా తమ్ముడు ఉంటాడు, మా అన్న ఉంటాడు ఊళ్ళో. ఆమె అక్కడ కుటుంబం నడుపుతుంటుంది, ఆయన కూడా ఇక్కడే జ్ఞాపకం ఉంటుంది. తల్లి తండ్రి లేకుంటారు ఇంట్లో. ఆమెను ఒక సంవత్సరానికి ఒకసారి పిలిచి మా పూర్వకాలంలో ఒడి బియ్యం అని వేసి ఆమెకు సంతోష పెట్టాలి. ఆమె అసురుసురు అంటే మాకి ఆ పాపం తలుగుతుంది. చెల్లెళ్ళు కానీ అక్క కానీ, అరే మా అన్న పిలువడరా, మాట్లాడాడు, పీచు అంటే ఆమె శాపం మాకు తగులుతుంది. కాబట్టి ఒడి బియ్యం అనే ఒక సంప్రదాయం మన దగ్గర ఉంది. అక్క చెల్లెల్ని పిలిచి సంవత్సరానికి ఒకసారి ఊరు జాతరను ఏదో ఉంటే ఏదో ఒక నియమం చేసుకుని చీర బట్టలు ఇచ్చి వాళ్ళకి సంతృష్టి చేసి పంపించేది ఒక పరిపాఠం మన దగ్గర ఉంది. ఆ మాదిరిగా మేము కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు రేపు కాలంలో ఒకటే ఊరిలో ఒకటే దగ్గర ఉన్న ఎన్నో కుటుంబాలు ఉన్నవి, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరికొకరు మాట్లాడరు. కొందరైతే ప్రాపర్టీ కొరకు కోర్టుల కొరకు వెళ్ళిపోతారు, కేసులు పెడతారు, మాట్లాడరు, కోర్టులో తిరుగుతుంటారు. ఆ మాదిరిగా కావద్దు. ఈ జీవితం కేవలంగా పైసలు డబ్బు సంపాదన కాదు. ప్రేమ, ఆత్మీయత, 4 రోజులు ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటే అది ఒక జీవితం లక్ష్యం. కాబట్టి మీరు అన్నదమ్ములు అక్కజనులకి రాఖీ కట్టినప్పుడు ఆమెకి ఏమైందో పైసలు ఇచ్చి ఆశీర్వదించి జీవితాంతం వాళ్ళ జతకుండండి. నాకు 9 మంది అక్కజనులు. నేను ఈ రోజు కూడా ఒక్కరు దగ్గర చిన్న ఒక కొట్లాట కానీ గొడవ కానీ ఈ రోజు కూడా కాలేదు. మేము అందరి దగ్గర అందరి ఇంట్లోకి పోతాం, అందరి దగ్గర ఆత్మీయంగా, అందరు అక్కజనులు నా ఇంటికి వస్తారు. మేము ఆత్మీయంగా ఉన్నాం. 2 చెల్లెలు బిడ్డల్ని నా కొడుకులకి చేసుకున్నాం. అంటే చెప్పే తాత్పర్యం నాదేమో గొప్పతనం చెప్తలేను. అంటే అక్కజనులలో అన్నదమ్ముల దగ్గర అన్నదమ్ములు ఆ మాదిరిగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆ భావన పెంచుకోవాలి సమాజంలో. అది రక్షాబంధనం. ఎన్నిక కాలంలో పౌరస కూడా, అలెగ్జాండర్ కూడా, ఎన్నో అక్బర్ కాలంలో ఎన్నో ఇలాంటి కథలు వస్తాయి. వాళ్ళ భర్తను వాళ్ళు ఇది చేసుకుంటే రాఖీ కట్టి ఇడిపించుకొని వచ్చిన కథలు మా దగ్గర చాలా ఉన్నవి. ఆ మాదిరిగా మేమంతా ఉండాలి. భారత్ మాతకి అందరికీ నమస్కారం.